ఓకే. చీకటి ప్రవీణ్ గారికి ఇంకా భయం ఉన్నట్టుంది ఏదో కేసులు అయితే అది ఇది అని చెప్పేసి. నాకు భయం ఉంటే కేసుల గురించి భయం ఉంటే నా కేసులు అయినాక 1.5 ఇయర్కి వచ్చింది నేను పార్టీలకి. ఒకవేళ నా కేసులో భయం ఉంటే ఇమీడియట్ కేసు కాగానే తెల్లారి వస్తుంటే పార్టీకి, మర్నాడు వస్తుంటే లేదా వారంకో 10 రోజులకు వస్తుంటే. ఓకే. నా ఎజెండా హిందుత్వం. చికోటి ప్రవీణ్ భయపడితే హిందుత్వం గురించి మాట్లాడాడు. ఓకే. చికోటి ప్రవీణ్ భయపడితే ఎంఐఎం వాళ్ళని తిట్టాడు వింటుర్రా. చికోటి ప్రవీణ్ భయపడితే ఏ హిందూకి అన్యాయం జరిగినా పోయి నిలబడాడు, కేసులు వేయించుకోడు. ఆల్రెడీ నా మీద ఎన్ని కేసులైనా మీకు తెలుసు. హిందుత్వంతో ఎస్, హిందుత్వం గురించి అయింది కదండి. నేను సీఎం కాన్స్టిట్యున్సీకి ఎవరు పోలే, నేనే ఫస్ట్ పోయినా. శివాజీ స్టాచ్యూ ఇష్యూ అయినప్పుడు కొడంగల్కి, కొడంగల్ గజ్వేల్కి పోయినందుకు నా మీద కేసులని వాళ్ళకి ఈగో సాటిస్ఫై కాలే పాత గవర్నమెంట్కి. మళ్ళీ వచ్చి ఓల్డ్ సిటీలో కేసులు పెట్టారు. ఓకే. గోవు శాపం దాకి ఈ ప్రభుత్వం పడిపోయింది చెప్తున్నా. కేసీఆర్ సర్కార్ 100% గోవులను అడ్డగోలుగా నరుక్కుంటూ పోయి ఏది ఏ ముస్లింల పండుగ వచ్చినా అడ్డగోలు సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా అడ్డగోలుగా గోవులను నరుకుతుంటే ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రోత్సహించిందా కేసీఆర్ సర్కార్? 100% గోవధని ప్రోత్సహించిన సార్. నాకంటే పెద్ద హిందువుడు నేనే పెద్ద యాగాలు చేస్తాను అట్లా అన్నాడు హిందూగాడు బొందుగాడు అన్నాడు కదా. ఓకే. అట్లా అన్నాడు హిందూగాడు బొందుగాడు అన్నాడు కదా. యాగాలు జనాలకు చూపించుకోనికి ఎలక్షన్ టైంలో గుర్తొస్తాయి, చేస్తారు. ఇవాళ గోవులు వధ జరుగుతుంటే నేను ఎన్నోసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకునే నాదుడు లేడు, ఎందుకంటే పాలకులు అట్లా పాడేయారు. ఓకే. భారతీయ జనతా పార్టీలో చేరినాక కొత్తగా మీకు హిందుత్వం గుర్తొచ్చింది ఏమైతే? ఒకసారి మీరు నా పాత వీడియోస్ చూడండి. నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాక మాట్లాడినా హిందుత్వం గురించి, జాయిన్ కాకముందు మాట్లాడినా. నా కేసులు జాయిన్ అయినాకైనా జాయిన్ కాకముందుకైనా. ఓకే. ఎన్ని కేసులు అయినాయి మీరే చూసుకోండి. మీరు హిందుత్వవాది కాబట్టి బీజేపీలో చేరారు. 101%. కానీ బీజేపీలో చేరినందుకు హిందుత్వవాది కాదు. తప్పు. మీరు అదే చెప్తున్నారు కదా. మీరు మా పాత వీడియోలు చూడరా? మీరు చూస్తే తెలియదా మేము ఎంత చేస్తున్నామో ఏం చేస్తున్నామో? బీజేపీలో జాయిన్ అవ్వడము కారణమే నేను హిందుత్వవాది కాబట్టి బీజేపీలో జాయిన్ అయినా. ఓకే. కానీ ఇప్పుడు అయ్యప్ప మాలలకు సంబంధించిన పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఫస్ట్ ఏది జరిగినా ఫస్ట్ నేనే స్పందిస్తా. ఓకే. సైదాబాద్లో కూడా మొన్న కొట్లాట అయితే పోయినట్టున్నారు. ఎక్కడైనా పోయి నేను బీజేపీలో రాకముందే ఒక ఇండివిజువల్ కొట్లాడినా, పార్టీ అండదండలు లేకుండా కొట్లాడినా. ఓకే. ఒక్క మతం కోసం కొట్లాడడం అనేటువంటిది తప్పు కాదు. నేను మతం కోసం కొట్లాడలే, నా మతం జోలికి వస్తే వదలని చెప్పి. ఓకే. కానీ ఓన్లీ హిందుత్వం కోసం కొట్లాడితే మరి మిగిలిన వాళ్ళు కూడా సఫరర్స్ ఉంటారు కదా, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, వాళ్ళు వచ్చి మా మీద పడతారు కదండి. మన మీద పడితేనే నేను రియాక్ట్ అవుతా. ఓకే. మన వాళ్ళు ఎవరు పోయి గెలకరాలు, గెలకడం తప్పు. మన మనోభావాల దెబ్బతీయడానికే ప్రయత్నం చేస్తారు, అంతే కదా. ఇవాళ అన్నీ మన కాపీయే కదా. ఇలా ఏది చూసినా మనం మొన్న బతుకమ్మ ఆడుతుంటే క్రిస్టియన్స్ వచ్చి ఎవరో వచ్చి నీళ్లు పోసారు బతుకమ్మ మీద. మనం అట్లా చేస్తామా? ముసరాంబాగ్లా నన్ను పోలీసు వాళ్ళు బెదిరించారు అప్పుడు కూడా. ఓకే. రావద్దని పోయినా, ఎందుకు పోయినా మాట్లాడినా, నిలబడి వాళ్ళ ఇంటి ముంగట నిలబడి బతుకమ్మ ఆడిపించి వచ్చిన. ఓకే. పోయిమని ఇప్పుడు పోయిమని ఎవరు వస్తారు పోయిమని. సేమ్ అదే కొనసాగుతుందా మీది? 101%.